ఓరి మీ విరహాల మండ పట్టపగలే గదుల్లో దూరం తలుపులు పడాయి చూడు పాటలు పద్యాలు ఏమిటారా? అయ్యో ఇంతకీ నా తిండి సంగతి చూసి దిక్కేమన్నా ఉందా లేదా? వచ్చావే ఓ రమణి, ఎక్కడికొచ్చావే? ఈ బజారు కుంపలో ఒక్క నిమిషం కూడా ఉండలేదు. ఈ ఇల్లు ఏనాటికైనా బాగుపడుతుంది అనుకోవటం నాదే పొరపాటు. లక్ష్మి, మూటాములేసరు, వేరే ఇంటికి పోదాం. ఇదే మన ఇల్లు కాదు, ఇది భూలోకంలో మన కోసం ఏర్పడ్డ యమలోకం. నువ్వు వస్తావా, ఉట్టిగట్టు ఇక్కడే ఊగులాడతావా? మీరు లేని ఇంట్లో నాకేం పని చెప్పండి. కానీ మన వల్ల ఈ కుటుంబం చిన్నాభిన్నం కాకూడదంటే గట్టిగా కౌగిలించుకుని ఇక్కడే కూర్చో. నేను పోతున్నాను. చాలు అమ్మా, ఆకలేస్తుంది. పడ్డాయి ఆడుకోండు. ఎందుకమ్మా పసి వాళ్ళ ఏమన్నావు? నన్నే ఎదురుస్తాంటే ఈ శంకరని మనం శాంతమంటే ఏమనుకున్నావు? నోరు వచ్చేస్తాం. వీళ్ళకి ఇంట్లో ఎంత అన్నం మెతుకులకు కూడా గతి లేకుండా పోయింది. చూస్తున్నావా ఈ సంసారం సొంపు? ఈ ఇంటికి ఇప్పుడు మీరు పెద్ద కొడుకు. ఆస్తిపాస్తులు, బరువు బాధ్యతలు అన్ని మీ మీద ఆధారపడి ఉన్నాయి. అందుకని ఏదో సంసారంలో ఇబ్బందులు వచ్చినంత మాత్రం చేత ఇలా పిరికి వారిలా పారిపోతారా? కాక ఈ బురదగుంటలో మురిగి చావమంటావా? నీకు ఇష్టమైతే ఇందులోనే పడి దొర్లుతూ ఉండు. నేను పోతా. ఏమండి, కాస్త పలహారమైనా చేసి వెళ్ళండి. ఆ చిన్నపిల్లలకు లేని తిండి నాకెందుకు? చిట్టి, అసలు ఏం జరిగిందంటే? ఏం జరిగినా సరే నువ్వు 8 గంటలకు రావాలి, నేను మీ ఇంటికి రావాలి. నువ్వు రాలేదు కనుక నేను రాను, అది మన షరతు. అది రాదంటే రాదురా. అది కదట్టయ్యా, అసలు ఏం జరిగిందంటే? ఏం జరిగినా సరే అది మీ ఇంటికి రాదు. మనిషికి సాధ్యత బుద్ధి లేదు. అయితే నేను గుడునా? ఏమిటి సింహాలు? అది కదా మావయ్య, అసలు నా పేరు నరసింహాలైతేను నన్ను గొడ్డు సింహాలంటుంది అత్తయ్య. మావయ్య, అసలు ఏం జరిగిందంటే? నాతో చెప్పి ఏం లాభం? బాగు బాగు, ఆ సంగతి ఏం మర్చిపోయాను. బావా, ఈ సంగతి విన్నావా? అసలు ఏం జరిగిందంటే? ఏం జరిగింది? అదే ఏం జరగలేదు బావా. ఆ సూటి గదిలో పడ్డానా? అక్కర్లేదు. అది కాదు బావా, అల్లుడు కాదు స్వతంత్రుడు. బాగు బాగు, ఇంట్లో అల్లుడు అంటే ఎంత అగౌరవం, ఎంత అది, ఎంత ఇది, ఎంత ఏది. సాగిని సాగిని, అరే నువ్వా? నువ్వే తెప్పించావే నా పెట్టిని? థ్యాంక్స్. అంటే ఇక వెళ్ళమనే? కాదు, కాఫీ తాగి వెళ్ళమని. థ్యాంక్స్ అంటే వద్దు వెళ్ళిపోతానా? కాదు, కాఫీ తాగొచ్చాను. లేదని మొహమే చెప్తోందిగా. కాకపోతే మా ఇల్లు నీకు నచ్చలేదేమో. నచ్చకపోవటం ఏంటి? నా కంటికి స్వర్గంలాగా ఉంది రాగిని. అయితే అమృతం లాంటి కాఫీ తెస్తాను. ఆల్ రైట్, నన్ను అర్థం చేసుకున్న దాన్ని నువ్వు ఒక్కతో కనిపించావు రాగిని. ఇప్పుడేమిటి, చిన్నప్పటి వీధి బడి చదువుల్లోనే నేను అర్థం చేస్తున్నా. కన్ను నాకే కట్టుకేస్తున్నది. అయినా నీకెందుకు ఆశ్రమ? నల్ల రంగు నేను తెచ్చుకుంటానుగా, ఇంతలోకే కోపమా? ఇప్పుడు ఏదో కేసు పట్టుకొచ్చినట్టున్నావు, దాఖలు చేయకుండానే వెళ్ళిపోతానే. కానీ త్వరగా పేలిపోయేది. అమ్మ బాబోయ్, అయితే రా కూర్చో. ఎక్కడికి? ఎక్కడికి? నువ్వు తీరుబడిగా కూర్చుని ఏడవడానికి మంచి చోటు కనిపెట్టాలే. నేను పూర్వంలాగా కాదులేండి, ఇక నేను ఏడవ తెలుసుకోలేదు. ఆహా, చూసావా మన స్నేహంతో నీకెంత మనోధైర్యం వచ్చిందో. అంతేకాదు, ఇక ముందు ఇంకా చాలా వస్తాయి. రా త్వరగా.
రామదాసు గారితో వెయ్యే కుదిరితే మన రాధ అదృష్టవంతురాలి. అటువంటి అత్తగారు దొరికిందంటే మన అమ్మాయి పూర్వపుణ్యం అంటుంది రాజమ్మ. మాట్లాడతాగా నిధిలో చూద్దాని మన వకీలు సామర్థ్యం. ఏమండి ఈ పెళ్లి సంబంధం మాట్లాడుతున్నానని దాని ముందు వాగారు. చచ్చా, లా ప్రకారం చూస్తే ఈ వకాల్తా నీదే. ఇంతకీ మా ఇల్లు మీకు ఎలా తెలిసింది? మీ ఇల్లా? ఆ నందగోపాలుడికి తెలియంది లేదు, ఈ ఆనందగోపాలుడికి చెయ్యంది లేదు. చెప్పమంటా? మీ నాన్న పేరు కేఎస్ పట్టి బిఏబిఎల్ అందుకే నీ ఎత్తు 5 అడుగులు 2 అడుగులు, నీ బరువు 135 పౌండ్లు, నీ టెలిఫోన్ నంబర్ 531 అంటే 53. అలాగా? ఇలా రండి. కానీ నా డైరీ మీకు ఎలా దొరికింది? అదే ఇది దొరకలేదండి, మనం దక్కించుకున్నాం. అదే ఎలాగని అడుగుతున్నాను. అదే కనిపెట్టుకుని చెప్తున్నాను. అదంతా ఈ పిల్లల దగ్గర ఉన్నది. మనమే తలుపుకుంటే ఈ పబ్లిక్ కొనాన్ని బృందావనం చేయగలం. కానీ ఆగారే? ఇప్పట్లో వద్దులే. ఎందుకని? ప్రస్తుతం నేను పెళ్ళాడదలుచుకోలేదు. అంటే మీకు పెళ్లి నిర్ణయం చేస్తున్నారా? అబ్బే నాకే కంటారు. మరేం పర్వాలేదు, మా వాడు నాకు బలవంతాన్ని పెళ్లి చేస్తానా, నేను మాత్రం చేసుకోను. ఓహో, బ్రహ్మచారి గారిని ముట్టి కట్టుకుని ఊరేగుతారా? నాకేం కర్మ. అసలు విషయం ఏమిటంటే నా గృహలక్ష్మి ఉండడానికి వీలుగా లేదు మా గృహం. పాతిల్లా? అది కాదు రాధ, అసలు ఇల్లంటే అర్థమేంటి? గృహమే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. మా ఇల్లు పూర్తిగా దానికి వ్యతిరేకం. సవతి తల్లిపోరు నుంచి తప్పించి అత్తగారి ఆలలో పెట్టున్నా నిన్ను. నిన్నేగా నేను పెళ్లి చేసుకునేది. అంత మీ ఇష్టమేనా? ఇక నుంచి నా ఇష్టమే. ఇదిగో ఏమండా, ధన్యవాదం ధన్యవాదం. దేవి దేవి అది దేవి, ఇదిగో అలాగే ఇంకొకసారి పిలు. ఏ నన్ను పెళ్ళాడడం నీకు ఇష్టం లేదా? ఇదిగో నేను ఈ బిఏ పూర్తి చేస్తే కనీసం నెలకు 200 రూపాయలైనా సంపాదిస్తాను. అంటే నేను నెలకు 200 సంపాదిస్తానన్నమాట. నువ్వు కూడా ఉద్యోగం చేస్తావా? ఎందుకండి, మీరు సంపాదించే 200 నా చేతికి ఇస్తారుగా, అదే నా సంపాదన. ఇదిగో ఇప్పుడే చెప్పేస్తున్నాను, నెలకి 5 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వను మీ సిగరెట్లకి. నీకు నెలకు 5 రూపాయలే, రంగులు బ్రష్లు కొనడానికి. అవి కాగితాలకే పూస్తావో నీ ముఖాల దానికే పురుగుకుంటావో నీ ఇష్టం. నేను పొదుపుగా సంసారం చేయగలనులేండి. ఎలా చేస్తావో చూస్తాంగా. రాధ, ఇక నుంచి ఏం జరిగినా ఎంత కాలమైనా నువ్వు నా కోసం ఆగుంటావు కదూ. మనం పండిరుద్ధం అయ్యే వరకైనా సరే. జీవితాంతం ఆగడానికైనా సిద్ధమే. రాధ, ఈ కార్పొరేషన్ ఇక నుంచి బృందావనం, ఈ రాధాకృష్ణుల ప్రేమ గీతాలతో పరమపావనం.